ప్రధాని మోదీ తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావడంతో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ దిశగా కార్యాచరణ కొనసాగుతోంది. అందులో భాగంగా ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఒకరు, టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరొకరికి అవకాశం రావడంతో ఏ పార్టీ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ చంద్రబాబు, పవన్ కీలకంగా మారనుంది. ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్లోనూ బీజేపీ మరో మంత్రి పదవిపై ప్రతిపాదన చేసినట్టు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవిపైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు, పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదనపై పవన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అంశంపైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రెడ్డి వర్గానికి ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా రేసులో వినిపిస్తోంది. జనసేనకు దక్కితే బాలశౌరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీ తీసుకుంటే పురంధేశ్వరి లేదా సీఎం రమేష్లో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.